కెల్విన్ అంటే ఏంది? టెంపరేచర్ యొక్క యూనిట్. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఎంత అంటే 0 కెల్విన్. ఇక్కడ టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం జనరల్గా డిగ్రీ సెంటిగ్రేడ్లో టెంపరేచర్ని కొలుస్తాం ఇండియాలో. 0 కెల్విన్. 0 కెల్విన్ అంటే నథింగ్ బట్ ఏంది అంటే అబ్సల్యూట్ 0 టెంపరేచర్. ఈ అబ్సల్యూట్ 0 టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ ఉంటే అక్కడ మాలిక్యులర్ లెవెల్ ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఉండలేదు. అంటే లైఫ్ ఫామ్ అనేది టోటల్గా అంతమైపోతుంది. కాబట్టి ఇది టెంపరేచర్కి స్టార్టింగ్ పాయింట్గా మనం పెట్టుకున్నాం అనమాట. 0 కెల్విన్ అంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 273 కెల్విన్. నార్మల్గా భూమి మీద లోయెస్ట్ టెంపరేచర్స్ అంటే అరౌండ్ -80 డిగ్రీ సెంటిగ్రేడ్, -60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ రేంజ్లో ఈ అంటార్కిటికా, ఆర్కిటిక్ సర్కిల్ ఈ ఏరియాస్లో ఉంటుందన్నమాట. అలాంటి దగ్గర బతకడమే చాలా కష్టం. అలాంటప్పుడు -273 డిగ్రీ సెంటిగ్రేడ్ 0 కెల్విన్ దగ్గర అసలు హ్యూమన్ లైఫ్ ఫామ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ ఫామ్ అనేది ఉండటం అసాధ్యము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్? నార్మల్గా అమౌంట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ అంటే పదార్థాన్ని కొలవడానికి యూనిట్ ఏంది? మనకు తెలిసింది కేజీ. అంటే బరువుతో కొలుస్తారు. ఎంత మొత్తం పదార్థం ఉంది అని చెప్పడానికి బరువుతో కొలుస్తారు, కేజీ. ఇలా కాకుండా పదార్థం యొక్క క్వాంటిటీ అంటే ఎంత నెంబర్ ఉంది దాంట్లో పదార్థాన్ని మనం క్వాంటిటీగా లెక్కేసామనుకోండి. ఇప్పుడు జస్ట్ 1 కిలో అంటే ఇంత ఉంది అలా కాకుండా ఎన్ని ఉన్నాయి ఈ పదార్థంలో పార్టికల్స్ అనేవి అని చెప్పేదే మోల్. 1 మోల్ ఈజ్ ఈక్వల్స్ టు 6 × 10⁻23 పార్టికల్స్. దీన్ని ఏమంటారంటే అవగాడ్రో నెంబర్ అంటారు. 1 మోల్ ఆఫ్ ఒక సబ్స్టెన్స్, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ H2 మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి. అంటే అర్థం ఏంటి? 6 × 10⁻23 H2 మాలిక్యూల్స్ తీసుకున్నాం అనేసి. 1 మోల్ ఆఫ్ O2 మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి. అంటే అర్థమైంది 6 × 10⁻23 O2 మాలిక్యూల్స్ తీసుకున్నామని అర్థం అనమాట. 1 మోల్ ఆఫ్ కార్స్ తీసుకున్నాం అనుకోండి. 6 × 10⁻23 కార్స్ మనం తీసుకున్నామనేసి అర్థము. కాబట్టి మోల్ అనేది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మెజర్ చేయడానికి వాడతారు. దీని నుంచి ఇంకొక క్వశ్చన్ ఒకటి చూద్దాం. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ తీసుకుంటే దాని యొక్క బరువు 1 గ్రామ్ ఉంటుంది. అంటే 6 × 10⁻23 హైడ్రోజన్ యాటమ్స్ మనం తీసుకున్నామంటే దాని యొక్క బరువు 1 గ్రామ్ ఉంటుంది. హైడ్రోజన్ యాటమ్ యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 1 యూనిట్. 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే 1 అటామిక్ మాస్ యూనిట్ ఉన్న హైడ్రోజన్ యాటమ్స్ 1 మోల్ తీసుకుంటే 1 గ్రామ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మీకు అడుగుతాను. ఏంది అంటే మనం 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ తీసుకున్నాం అనుకోండి. దాని యొక్క బరువు ఎంత అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ తీసుకుంటే 1 గ్రామ్ ఉందన్నమాట. అప్పుడు 1 మోల్ ఆఫ్ O2 మాలిక్యూల్స్ తీసుకున్నామంటే ఎంత బరువు ఉంటుందంటే O2 మాలిక్యూల్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ మనం కనుక్కోవాలి. ఎంత? ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16 + 16 = 32. అంటే 1 మోల్ ఆఫ్ O2లో O2 మాలిక్యూల్స్ తీసుకుంటే దాని వెయిట్ 32 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఏ సబ్స్టెన్స్ ఏ మాలిక్యూల్స్ తీసుకున్నా సరే అది 1 మోల్ తీసుకున్నామంటే దాని యొక్క మాలిక్యులర్ మాస్కి ఈక్వల్గా ఉంటుంది. లక్స్ అంటే లైట్కి సంబంధించిన యూనిట్ అనమాట. ఇల్యూమినెన్స్ అంటే లైట్ ఎంత ఇల్యూమినేట్ అవుతుంది అని మనకి చెప్పేది లక్స్ అనమాట. లక్స్కి సంబంధించి ఇంకొక 2 యూనిట్స్ కూడా ఉన్నాయి. ఒకటి క్యాండిలా, ఇంకొకటి ల్యూమెన్, ఇంకొకటి లక్స్. ఈ 3 యూనిట్స్ మనం చూద్దాం. క్యాండిలా అంటే మనం ఒక క్యాండిల్ తీసుకుంటే ఆ క్యాండిల్లో ఎంత బ్రైట్నెస్ అనేది వస్తుంది. అంటే క్యాండిల్ లైట్ ఉంటుంది కదా, ఒక సర్టెన్ పాయింట్ మనం తీసుకున్నాం అనుకోండి, అది ఎంత బ్రైట్గా ఉంటుంది అని చెప్పేదే క్యాండిలా అనమాట. అంటే లైట్ యొక్క బ్రైట్నెస్ స్ట్రెంత్ని మనకి క్యాండిలా అనేది చెప్తుంది. లూమెన్ అంటే ఏంటి అంటే ఇది లైట్ ఫ్లక్స్ అనమాట. ఫ్లక్స్ అంటే నథింగ్ బట్ ఎంత క్వాంటిటీ అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఒక బ్రైట్ లైట్ తీసుకున్నాం అనుకోండి, దాని నుంచి వచ్చే లైట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే సర్టెన్ టైంలో ఎంత లైట్ని అది వెదజల్లుతుంది అని చెప్పేదే ల్యూమెన్. లక్స్ అంటే ఏంటి అంటే ల్యూమెన్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా? మనం ఒక ఏరియా తీసుకుంటే ఒక లైట్ ఆన్ చేసినప్పుడు ఆ ఏరియా మీద ఎంత బ్రైట్గా లైట్ పడుతుంది. లైట్కి దగ్గరగా మనం పెట్టామనుకోండి
మనకి లక్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒక షీట్ని తీసుకెళ్ళి లైట్కి దగ్గరగా పెడితే దాని మీద బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లక్స్ యొక్క క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. దూరంగా పెడితే బ్రైట్నెస్ తగ్గుతుంది కాబట్టి లక్స్ అనేది తక్కువ ఉంటుంది. లక్స్ అంటే ల్యూమెన్స్ పర్ యూనిట్ ఏరియా. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక టాపిక్ చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ పైప్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ పైప్ లోపల నుంచి వచ్చే వాటర్ యొక్క స్పీడ్ మనం కంట్రోల్ చేయొచ్చు వేలు అడ్డం పెట్టినప్పుడు. అలా వేలు అడ్డం పెట్టి దాని స్పీడ్ని పెంచామనుకోండి, లేదా స్పీడ్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తే దాన్ని క్యాండిలా అంటారు. ఓకేనా? అలా కాకుండా ఈ వాటర్ అనేది ఎంత ఫ్లో అయింది అంటే వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనం లైట్కి సిమిలర్ టర్మ్ అనమాట. ఈ వాటర్ ఎంత ఎక్కువ ఫ్లో అయింది అంటే లైట్ ఎంత ఫ్లో అయింది అని చెప్పేదే ల్యూమెన్. ఈ వాటర్ అంతా నేల మీద పడింది అనుకోండి, నేల మీద ఎంత వాటర్ పడింది, బ్రైట్నెస్ పర్ యూనిట్ ఏరియా అని చెప్పేది లక్స్. ఈ 3 డిఫరెంట్ యూనిట్స్. ఇవన్నీ లైట్ యొక్క ఇంటెన్సిటీకి సంబంధించిన యూనిట్స్. నెక్స్ట్ టెస్లా. సిమిలర్గా లైట్కి లక్స్ ఎలా యూనిట్టో సిమిలర్గా టెస్లా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆర్ మ్యాగ్నెటిజంకి సంబంధించిన యూనిట్ అనమాట. 1 టెస్లా ఈక్వల్ టు వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఈ ల్యూమెన్ ఎలా అయితే ఉందో అంటే లైట్ యొక్క ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ల్యూమెన్, అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యొక్క ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ వెబర్ అనమాట. అంటే ఎంత మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఒక మ్యాగ్నెట్ నుంచి వస్తుంది అని చెప్పేదే వెబర్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక ఏరియాలో ఎంత పడుతుంది అని చెప్పేదే టెస్లా అనమాట. మ్యాగ్నెటిజంకి సంబంధించి ఇంకొక యూనిట్ కూడా ఉంది, అదేంటంటే గాస్. 1 గాస్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻⁴ టెస్లా. అంటే 1 టెస్లా ఈజ్ ఈక్వల్స్ టు 10,000 గాస్ అనమాట. ఇవి రెండు సేమ్ యూనిట్సే, జస్ట్ మన గ్రామ్ కిలోగ్రామ్ లాగానే టెస్లా గాస్ కూడా సిమిలర్గా ఉంటాయి. జౌల్ అనేది ఎనర్జీకి సంబంధించిన యూనిట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్. స్ట్రెస్కి ప్రెషర్కి సేమ్ యూనిట్స్ ఉంటాయన్నమాట. కానీ ప్రెషర్కి స్ట్రెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రెషర్ అంటే ఫోర్స్ పర్ ఏరియానే, స్ట్రెస్ అన్నా కూడా ఫోర్స్ పర్ ఏరియానే. కానీ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రెషర్ అనేది మనం అప్లై చేస్తాం ఒక బాడీ మీద, ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని ఎంత ఏరియా మీద ఎంత ఫోర్స్ అప్లై చేసామని చెప్పేది ప్రెషర్ అనమాట. దిస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ థింగ్. అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసామనుకోండి, దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అని చెప్పేది స్ట్రెస్. అంటే ప్రెషర్ అనేది ఎక్స్టర్నల్, స్ట్రెస్ అనేది ఇంటర్నల్. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. Nm⁻² ఈజ్ SI యూనిట్ ఆఫ్ వాట్? న్యూటన్ m⁻². m⁻² అంటే ఎంత? m⁻² అంటే ఎంత? 1/m². కాబట్టి ఇది ఎంత? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ అనేది దేనికి యూనిట్? ఫోర్స్కి యూనిట్. మీటర్ స్క్వేర్ అనేది దేనికి యూనిట్? లెంత్ ఇంటూ లెంత్ అంటే ఏరియాకి యూనిట్. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ఇప్పుడే చూసాం ఏంది? ప్రెషర్కి సంబంధించిన యూనిట్ అనమాట. మొమెంటంకి యూనిట్ ఏంది? మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు P ఈజ్ ఈక్వల్స్ టు mv. m అంటే మాస్, v అంటే వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్. కేజీ మీటర్ పర్ సెకండ్ అనేది మొమెంటంకి యూనిట్. ఫోర్స్కి యూనిట్ ఏంది? న్యూటన్. రిపల్షన్కి యూనిట్ ఏంది? న్యూటన్. అంటే ఇది జస్ట్ ఫోర్స్ అన్నాడు. రిపల్షన్ అంటే అట్రాక్టివ్ ఫోర్స్ అంటే దగ్గరికి లాగడం, రిపల్సివ్ ఫోర్స్ అంటే దూరంకి జరగడము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో యూనిట్? అంటే యూనిట్లెస్ క్వాంటిటీ ఏది? ఇచ్చిన ఆప్షన్స్లో డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనేది డెన్సిటీ అనమాట. అంటే ఒక వాల్యూమ్ సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా సెర్టెన్ వాల్యూమ్ ఉన్న సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఎంత మాస్ ఉంది అంటే ఎంత మొత్తం పదార్థం అనేది ఉంది అని చెప్పేది డెన్సిటీ. పదార్థం ఎక్కువ ఉంటే డెన్సిటీ ఎక్కువ, పదార్థం తక్కువ ఉంటే డెన్సిటీ తక్కువ. కాబట్టి డెన్సిటీకి యూనిట్స్ ఉంటాయి. కేజీ పర్ మీటర్ క్యూబ్, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, ఏదైనా డెన్సిటీకి యూనిటే అనమాట. రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి అంటే డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్. అప్పుడు ఏమవుతుంది? డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే పైన డెన్సిటీ యూనిట్ కింద డెన్సిటీ యూనిట్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి దీనికి నెట్ యూనిట్ ఏది ఉండదు. కాబట్టి ఇది యూనిట్లెస్ క్వాంటిటీ. దిస్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఏదైనా సరే రిలేటివ్ ఫార్ములా అంటేనే దానికి యూనిట్స్ ఉండవు. డిస్ప్లేస్మెంట్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్. ప్రెషర్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. యాంపియర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వాట్? యాంపియర్ అనేది దేనికి యూనిట్? కరెంట్కి యూనిట్.
సెకండ్ అనేది దేనికి యూనిట్? టైంకి యూనిట్. యాంపియర్ సెకండ్ అంటే కరెంట్ టైం. కరెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే క్యూ, అంతే కదా. ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటేనే కరెంట్ అనమాట. ఒక సర్టెన్ టైంకి ఎంత ఛార్జ్ అనేది ఒక కండక్టర్లో ఫ్లో అవుతుంది అని చెప్పేది కరెంట్. అలాంటప్పుడు ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు యాంపియర్ సెకండ్. అంటే యాంపియర్ సెకండ్కి ఇంకొక యూనిట్ ఏంది? కూలుంబ్ అనమాట. కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్. పవర్కి యూనిట్ ఏంది అంటే వాట్ ఆర్ జౌల్ పర్ సెకండ్. ఎనర్జీకి యూనిట్ ఏంది అంటే జౌల్. వోల్టేజ్కి యూనిట్ ఏంది అంటే వి ఆర్ జౌల్ పర్ కూలుంబ్. థ్యాంక్ యూ.